ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేనండి సునీతని. ఈరోజు నేను మా ఇంటి కింద ఉన్న చెట్టుని చూపిస్తున్నాను. ఎంత పచ్చగా ఉందో చూడండి. ఆకాశం అంతా నీలంగా ఉంది. నేను ఇలాగే మామిడికాయలు మన పూత చూపించాను కదా, చెట్టుని చిన్న చిన్న మామిడికాయలు కాసాయి చూడండి. ఇవ్వండి చిన్నగా ఉన్నాయి, ఇంకాను కాయలు కాసాయి. మనం ప్రపంచంలో ఏమిటి అంటే ఆకాశమైన నీలంగా ఉన్న ఇవి పచ్చని చెట్లు ఎంత అందంగా ఉంటాయంటే అంత బాగుంటాయి. మామిడికాయలు చూడండి, ఇవిగో గుత్తుల కింద వచ్చాయి. పూత కూడా ఉంది, ఇంకాను అక్కడక్కడ కాసాయి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బిర్యానీ చేస్తున్నాను. గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇవి కడిగేసి బాగా నేను ప్లేట్లో పెట్టానండి. ఒక నిమ్మకాయ ఆఫ్ తీసుకుని కూడా ప్లేట్లో పెట్టాను. ఇవి చిక్కుళ్ళు అండి, చిక్కుడుకాయ గింజలు. మనకి గింజలు ఇవి పెద్దగా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి చేస్తున్నాను. ఒక టమాటీ తీసుకున్నాను, ఇవి కట్ చేసేసి ఇలాగా కప్పులో పెట్టాను. క్యారెట్ ఒకటి తీసుకున్నాను, క్యారెట్ కూడా ఇలాగ వేసాను, కట్ చేసి పెట్టాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ. ఇవి బిర్యానీ సరుకులు అండి. బిర్యానీ ఆకు, లవం మగ్గలు, లాలిక్కాయలు, దాసం చెక్క, జీరా ఇవండి. ఇవి మనకి ఏమేమి వేసుకుంటాము ఇవన్నీ. మిరియాలు, జీరా ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇవన్నీ. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. మనకి ఐరన్ ఫుడ్ అండి ఇది. మనకి ఐరన్ ఫుడ్ అంటే మనకి ఎముకలకి ఎంతో బలం ఇస్తుంది గోంగూర అన్నది. మనకి నేను వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ పోసిన తర్వాత నేను ఇలాగ బిర్యానీ సరుకులన్నీ తీసుకుని ఇవి వేస్తున్నానండి. మనం ఏమేమి వేసుకుంటామో, మనం ఇంట్లో వాడుకునే బిర్యానీ కాబట్టి తక్కువ వేసుకోవాలి. ఇవి వేగనివ్వాలి. మనకి అందరూ ఈ రోజుల్లోనూ ఉల్లిపాయలు కూడా వేస్తాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇవి లైట్గా వేగనిచ్చుకోవాలి. అందరూ కీళ్ళ నొప్పులు, నాకు ఎముకల నొప్పులు, అందరూ ఎవరు చూసినా కూడా అదే అంటున్నారు. కాబట్టి మనం రోజు చికెను, మటన్లు, ఇవి చేపలు కూడా కాకుండా మనం ఐరన్ ఫుడ్ ఇలా తీసుకుంటూ ఉంటే మనకి ఐరన్ మనకి ఎముకలకి ఎంతో, మోకాలు చెప్పులకి కూడా మనకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకని ఈ మోడల్లో కూడా ఇలాగ వండుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడును. నేను కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసాను. అలాగే నేను గింజలు, చిక్కుడుకాయ గింజలు వేసాను. ఇవన్నీ వేగనిచ్చుకోవాలి. నేను సునీతండి. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి నా వీడియో. ఇవన్నీ ఇలాగే వేగనిచ్చుకోవాలి బాగాను. మనం చక్కగాను అంటే మనకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అంటే మనకు రోజు చికెను తింటున్నాం కదా, రోజు ఎందుకు ఈరోజు ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మనకి ఐరన్తో పాటు మనకి విటమిన్స్ అన్నీ వస్తాయి అని నేను ఇలా ట్రై చేస్తాను ఈరోజు బిర్యానీ కింద. గోంగూర పుల్లగా చక్కగా ఉంటుంది. అలాగే ఒక స్పూనుడు నేను సాల్ట్ వేసుకున్నాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, వాటర్ వేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఆయిల్లో ఎలాగ వేగుతున్నాయో. టమాటీ కట్ చేసిన టమాటీ వేస్తున్నాను. ఇవి క్యారెట్ ముక్కలు కూడా వేసేసాను. క్యారెట్ ముక్కలు, మనకి చిక్కుడుకాయ గింజలు, టమాటా ఇవన్నీ వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. ఒక క్యారెట్ తీసుకున్నాను నేను, ఒక టమాటా తీసుకున్నాను, ఈ కప్పుడు చిక్కుడుకాయ గింజలు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కూడా అలా తీసుకున్నాను నేను బిర్యానీ రైస్ నేను ఆల్రెడీ ఒక గంట ముందే నానబెట్టేసి ఉంచాను. ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, గోంగూర, కొత్తిమీర, పుదీనా ఇలా కట్ చేసాను. గోంగూర వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర,
ముందుగానే నేను నానబెట్టానండి. 2 గ్లాసులు తీసుకున్నాను నేను బాస్మతి రైస్. అది తీసుకొని ఏం చేస్తానంటే నేను ముందుగానే ఒక గంటన్నర బాగా నానాలి. నానితే మనకి నానటం వల్ల ఎలాగంటే రైసు పొడవుగా వస్తుంది. మనకి బిర్యానీ రైస్ బాగా అప్పటికప్పుడు నానబెట్టేసుకుని అప్పటికప్పుడు వండేస్తే టేస్ట్ ఉండదు. అది కాకుండా మనకి రైస్ అన్నది మనకి పొడవుగా రాదు. నేను ఇదిగో ఇలాగ ఆయిల్లో వేగిన తర్వాత ప్లేట్ వేస్తున్నాను. ఇదిగో చూడండి, నేను రైస్ చూపిస్తున్నాను మీకు. ఇలా నానాలి. గంట నానబెట్టుకోవాలి రైసు. ఇదిగో ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ వాటరు మనం బయట పారమోయకోకుండా మనము ఇది బిర్యానీలోనే వేసేసుకోవాలి. అందుకని నేను గ్లాసులో తీస్తున్నాను. నేను 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. బిర్యానీ రైస్ అయితే ఇలాగే వేసుకోవాలి. మామూలు రైస్ అయితే గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ తగ్గించి వేసుకోవాలండి. మనకు బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ తగ్గించుకోవాలి. వేగాయి. నేను గరం మసాలా పొడి వేస్తున్నాను. మనకి బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, అది వేసాను 1 స్పూనుడు. ధనియాల పొడి స్పూనుడు వేసి ఇదంతా కలుపుకోవాలి. చూడండి, ఆయిల్లోనే వేగిపోయింది. మనకి ఆకుకూర అన్నది మనకి ఎక్కువగా కనిపించినా మనకి ఆయిల్లో వేగేటప్పటికి తక్కువగా అయిపోతుంది. కానీ మనకి చక్కగాను ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మనకి గోంగూర ఇలాగ ఆకుకూరలన్నీ తింటా ఉంటే చాలా బాగుంటుంది. వారానికి 2 సార్లు అయినా వండుకోవచ్చు. తోటకూర, గోంగూర, పుదీనా, మెంతికూర. నేను వంచాను కదా బియ్యంలోవి నీళ్ళు, అవి వేసాను గ్లాసుడు. ఇగో 2 గ్లాసులు, ఇగో 3 గ్లాసులు వేసానండి. వేసిన తర్వాత ఇలాగ ఒకసారి కలుపుకొని నాకు సాల్ట్ సరిపోలేదు. 1 స్పూనుడు సాల్ట్ వేసాను. మనం చూసుకోండి. అంటే 1 స్పూనుడే కదా వేసాను, సరిపోదు మనకు వాటర్ వేసేటప్పటికి. నిమ్మకాయ ఈ టైంలో ఇలాగ లైట్గా పిండి ఇంకా అందులో వేసేయాలి. ప్లేట్ పెట్టేస్తాను. ప్లేట్ పెట్టిన ఒక పావు గంటకి జస్ట్ చూసిన తర్వాత ఇలా పొంగుతుంది. పొంగులోనే ఇవి ఉడకాలి. ఇవన్నీ వేసినవన్నీ చక్కగా మనకి మసాలా ఇవన్నీ వేసాను కదా, రైస్ వేసేసాను. రైస్ వేసిన తర్వాత ఒకసారి ఎక్కువగా మనం గట్టిగా కలపకూడదండి. ఎందుకంటే రైస్ ఆల్రెడీ నాని ఉంది కదా, అది ఇరిగిపోతుంది. ఒక్కసారి ఇటు అటు మనకి కలిపి ఉండాలి తప్ప ఎక్కువగా కలుపుకోకూడదు. ప్లేట్ పెట్టేస్తున్నానండి నేను. మనం ప్లేట్ పెట్టేసుకుని చూస్తున్నాను ఎలా ఉడుకుతుందో చూడండి. మనం వాటర్ మొత్తం పీల్చేసుకున్న తర్వాత మనము మంట చిన్న మంటగా తగ్గించేసుకోవాలి. బాగా చిన్న చేసుకోవాలి. అప్పుడే మనకి ఆవిరి బాగా మనకి రైస్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. వాటర్ ఉండగానే చిన్న మంట చేస్తే అసలే మనకి మెత్తగా అయిపోతుంది. మనం నీళ్ళు మొత్తం వాటర్ అంతా అయిపోయే వరకు మనం మంట పెద్ద మంట మీదే పెట్టుకుని వండుకోవాలి బిర్యానీ. చూడండి, ఇంకా నీళ్ళు ఉన్నాయి. నీళ్ళన్నీ మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాతే మనం ఒకసారి కలుపుకొని చిన్న మంట చేసేసాను నేను. చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇదిగో దీంట్లోకి బిర్యానీలోకి కర్రీ చేస్తానండి. అంటే మనం ములక్కాడ, వంకాయ,
కర్రీ చేశాను టమాటీ. అంటే ఈ ములక్కడ వంకాయ కర్రీ అసలు నేను చూపించలేదు. పెరుగు చట్నీ కూడా పెట్టాను, ఉల్లిపాయ పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చింది చూడండి బిర్యానీ. ఉల్లిపాయ పెట్టుకుని తింటే చాలా బాగుంది. చాలా అంటే ఐరన్ ఫుడ్, ఈరోజు ఐరన్ ఫుడ్ కింద చేశాను నేను. మనకి ఏ నీసు మసాలు లేకుండా ఏమీ లేకోకుండా ఇలా వండి చూపించాలనుకున్నాను. చాలా ఐరన్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక వారం మనం ఇలా కూడా వండుకోవచ్చు. నేను పెరుగు వేసుకుంటున్నాను. ఏం టేస్ట్ అంటే అస్సలే చాలా బాగుంది. చక్కగా మనం గోంగూర ఇవన్నీ వేసుకున్నాం కదా, పుల్ల పుల్లగా చక్కగా లైట్ పుల్ల పుల్లగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగుందండి. సూపర్గా ఉంది. సూపర్. మీరు కూడా